హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. బిజీ లైఫ్లో వెజిటబుల్స్తో కర్రీ తయారు చేసుకునే టైం లేనప్పుడు ఒకే ఒక కప్పు పెరుగుతో తయారు చేసుకునే మన తెలుగువారి అతి ప్రాచీనమైన రెసిపీ మెంతి మజ్జిగ. ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1 ఇంచు జింజర్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పరిశుభ్రమైన మట్టి పాత్రలోకి 1 కప్పు పెరుగు, దీనికి 2 కప్పుల నీటిని యాడ్ చేసి చిక్కటి మజ్జిగ వచ్చే వరకు చక్కగా చిలకండి. బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చివరిగా 1/2 స్పూను మెంతులు కలిపి పెట్టిన తాలింపును కూడా యాడ్ చేసేద్దాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టేసి బాగా చల్లారిన తర్వాత రైస్లో సర్వ్ చేసేయండి. రుచి, ఆరోగ్యం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడే ఈ అతి ప్రాచీనమైన రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.